శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. నమః శివాయ, నమో వెంకటేశాయ. ఓం శ్రీమాత్రే నమః. గోవింద 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 గోవింద. ఇంత గొప్ప స్థానాన్ని ఇచ్చి ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్తు మహబూబ్నగర్ జిల్లా శాఖ గొప్ప అవకాశం ఏమైనా దొరికిందంటే నేను ఈ రోజు అవకాశాన్ని గొప్పగా భావిస్తున్నాను. ఎందుకంటే మామూలు భక్తుల ముందు ప్రవచనం చేయడము జరిగింది నాకు. ఇప్పుడు ఉపన్యాసకుల ముందు ఉపన్యాసం చేయాలి అంటే ఇది గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఇందులో సందేహం లేదు. అటువంటి గొప్ప స్థానాన్ని ఇచ్చి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు అన్నీ తానై ఒకటే సైన్యంగా ముందుకు నడుస్తూ వారి ద్వారా ఈ గొప్ప స్థానాన్ని పొందినటువంటి మేమందరం కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్తు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ గారైనటువంటి శ్రీతులు డాక్టర్ ఉత్తరపల్లి రామాచార్యుల వారికి ప్రత్యేకంగా నేను మరి నమోవాకాలు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ప్రారంభం చేస్తున్నా. రామాయణంలోని బాలకాండలో వచ్చే ఋష్యశృంగ మహర్షి ఉదంతాన్ని ఈరోజు నేను అంశంగా తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు. మరి అటువంటి వృత్తాంతంలో నేను పెడుతున్నాను డైరెక్ట్గా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం, కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం, ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ముందుగా రామాయణం చెప్పిన వాల్మీకి మరి భారతం చెప్పేటప్పుడు నరనారాయణ నమస్కారం చేయమని పెద్దల సూచన ప్రకారంగా మరి వాల్మీకి స్తోత్రం చేసుకుని ఎందుకు పెడుతున్నారు. రామాయణం ఏం వస్తుందయ్యా రామాయణం ఏంటంటే బ్రహ్మలోకం అవాప్సేసి అని చెప్పినారండి. రామాయణం యొక్క ఫలితాన్ని చెప్పినారు. ఎందుకంటే కలియుగం ఇది. నాకేంటి ఏదో లేకపోతే ఏమి చేయరు. చెప్పేవాడు నాకేంటి అనుకుంటాడు, వినేవాడు కూడా నాకేంటి అనుకుంటాడు. బ్రహ్మలోకం అవాప్సేసి అని చెప్పి ఫలితాన్ని చెప్పినారండి. శృతి ఫలాన్ని చెప్పినారు రామాయణం అంటే. మరి ఇంత తేలికగా పునరావృత్తి రహితమైనటువంటి పరబ్రహ్మస్థానాన్ని చేరుకుంటామంటే ఎంత సులభమో చూడండి. ఆ విధంగా మరి రామాయణంలోని రామావతారం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే దశరథ మహారాజు చేసిన పుత్రకామేష్టి అని నాకు తెలుసు. అసలు పుత్రకామేష్టికి ప్రధాన కారణం ఎవరు? ప్రధాన ఋత్విక్ ఎవరు? ముఖ్య ఋత్విక్కు కులగురువులైనటువంటి వశిష్ఠుల వారు, మరి ఉప ఋత్విక్కులైనటువంటి జాబాలి, కశ్యపుడు, సుయజ్ఞుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు దశరథ మహారాజు ఆస్థానం. మరి వీటన్నిటికీ ప్రధానంగా పుత్రకామేష్టి యాగం ఫలవంతం కావాలంటే వీళ్ళ నుంచి కాదని తేలిందండి శాస్త్రం చెప్పింది. మరి ఎవరు కావాలంటే ఒక మహాత్ముడైనటువంటి మహానుభావుడు, స్త్రీ పురుష భేదం కూడా తెలియనటువంటి అమాయకంగా బ్రహ్మచర్య నిష్టతో గడిపినటువంటి మహానుభావుడు ఋష్యశృంగ మహర్షి వచ్చి ప్రధాన ఋత్విక్కుగా అక్కడ ఉంటేనే ఆ పుత్రకామేష్టి యాగం ఫలవంతమవుతుంది. సాక్షాత్తు విష్ణుమూర్తి అయినటువంటి ఆ పరమాత్ముడు రాముడుగా అవతరిస్తాడు అని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మరి దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేసినారండి. ఎందుకు చేసినారో తెలుసు? అశ్వమేధ యాగం సంతానం కలగడానికి కారణం ఏందని విచారణ చేస్తే శాస్త్రాలు చెప్పినాయి. ఏమీ లేదండి, పాపాలు మన లోపల తెలుసో తెలియదు ఏదో పాపాలు చేసుకుంటే ఆ పాపాల కారణంగా సంతానం కలగదని పురాణ వాక్కు ఉన్నది కనుక ఓ మహాత్ములారా, ఓ కులగురువులైనటువంటి వశిష్ఠ మహర్షి మిగతా పెద్దలందరూ కూడా నమస్కారం చేసి చెప్తున్నారు. దశరథ చెప్తున్న మాట ఇది. నమస్కారం చేసి చెప్తున్నాను. మరి ఈ పాప ప్రక్షాళనకు అశ్వమేధ యాగం చేయడం వల్ల పాప ప్రక్షాళన అవుతుందని నేను తెలుసుకున్నాను. కాబట్టి మీ అందరూ దయచో నిర్వహించండి ఈ అశ్వమేధాన్ని. అందరూ కూడా నిర్ణయం చేసుకొని ఉత్తమ జాతికి చెందినటువంటి అశ్వాన్ని ఎంపిక చేసి ఆ అశ్వాన్ని దేశం మీదకి వదిలేసినారండి. కంకణ ధారణ చేసుకున్నాడు దశరథ మహారాజు. యజ్ఞ దీక్ష వహించినాడు, కంకణ ధారణ చేసుకున్నాడు. ఎన్ని దినాలు? ఏడాది పాటు కంకణాన్ని ధరించాలి, ఏడాది పాటు యజ్ఞ దీక్ష వహించాలి. యజ్ఞ దీక్ష అంటే మామూలు విషయం కాదండి. ఒంటికి కూడా భోజనం చేయాలి, మరి పవిత్రాన్నం తినాలి, అడిగిన వారికి లేదనకుండా ఇవ్వాలి. ఇవన్నీ కూడా మన కోపం. ఇంతకుముందు పెద్దలు చెప్పినారు రామచంద్ర, కోపం పొరపాటు కూడా తెచ్చుకోకూడదట. ఒక ఉపవాసం మన రోజు కోపం తెచ్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ శివరాత్రి, ఏకాదశి చేసిన పుణ్యమంతా డమాలా అయిపోతుందని చెప్పి పెద్దలు చెప్పినారు.
ఆ విధంగా మరి కోపం తెచ్చుకోకూడదు. ఆ విధంగా నిష్ఠతో ఉన్నటువంటి దశరథ మహారాజు యజ్ఞదీక్ష వహించి అంతఃపురానికి ప్రవేశించినాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి మీరు కూడా యజ్ఞదీక్ష వహించండి. వారు కూడా సంతోషంగా యజ్ఞదీక్ష వహించినారండి. పతియే ప్రత్యక్ష దేవం, మన ధర్మంలో పుట్టినవాడు మనమందరం కూడా. పతి ఈశ్వర గీటు దాటదు కదా, అటువంటి మహాపతివ్రత మంత్రుడు కనుక వారందరూ కూడా సంతోషంగా యజ్ఞదీక్ష వహించినారు. ఇది అంతా కూడా సుమంత్రుడు, మంత్రి, సారథి, స్నేహితుడు, ఆంతరంగిక ఆప్తుడైనటువంటి సుమంత్రుడు దశరథ మహారాజా మీకు ఒక రహస్యం చెప్పాలి. ఏకాంత మందిరానికి వెళదామన్నాడు. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు కొన్ని విషయాలు కనుక ఒక అద్భుతమైన ఇతివృత్తాన్ని, ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీకు చెప్పదలుచుకున్నాను. ఏకాంతంగా ఒక రహస్యం ఇదని చెప్పి రాత్రి మాత్రమే ఏకాంత మందిరాన్ని తీసుకున్నారు. దశరథ మహారాజా, ఈ సంఘటన చాలా గొప్ప సంఘటన ఒకప్పుడు జరిగింది. ఎక్కడ జరిగిందంటే మరి ఇది నా సొంత పెత్తనంతో చెప్పడం లేదు. సనత్ కుమారుడు అనే మహాత్ముడు, సనత్ కుమారుడు అనే బ్రహ్మమానస పుత్రుడు కృతయుగంలో ఋషి సభలో చెప్పగా విన్న మాటలు నేను పెద్దల ద్వారా విని నేను చెప్తున్నానని చెప్పినాడు. ఎంత వినయంగా చెప్తున్నాడు చూడండి. సుమంత్రుడు చాలా గొప్ప మహానుభావుడు. దశరథ మహారాజు కంటే మరి దశరథ మహారాజు లాంటి వాడు ఆయన కూడా. అటువంటి సుమంత్రుడే వినయంగా చెప్పుకున్నాడు. ఒకప్పుడు ఈ యుగంలో కాదు, ఈ యుగం అంటే కలియుగం కాదు నేను చెప్తున్నది. ఆ కథా సమయం ఇప్పుడు త్రేతాయుగం. ఈ యుగంలో జరిగిన ఇతివృత్తం కాదు ఇది. కృతయుగంలో జరిగింది ఒక మహత్తరమైన సన్నివేశం. ఒక మహా సభ జరిగింది ఒక అరణ్యంలో. ఋషులు, మహర్షులు, తేజో సంపన్నమైనటువంటి జ్ఞాన సంపన్నమైనటువంటి ఈ విధంగా ఉపన్యాసకులైనటువంటి జ్ఞాన స్వరూపులు మీరందరూ కూడా ఈ విధంగా సమావేశమై అయినారో ఆ విధంగానే అక్కడ కూడా సమావేశమైనారు. ఆ సమావేశానికి బ్రహ్మమానస పుత్రుడు వచ్చినారు. సనకుడు, సనందుడు, సనత్ కుమారుడు, సనత్సుజాతుడు అనే మహానుభావులు వచ్చినారు. 5 ఏళ్ల డింబకులుగా ఉంటారు వాళ్ళు. 5 ఏళ్ల డింబకులుగా ఉంటారు వాళ్ళు. అటువంటి డింబకులైనటువంటి వాళ్ళు వచ్చి అధ్యక్ష స్థానంలో కూర్చున్నాడు సనత్ కుమారుడు. నలుగురితో కూడా మహానుభావుడు అంటే సనత్ కుమారుడు చెప్పినాడు, ఓ మనులారా, ఇప్పుడు నేను చెప్పబోయే ఇతివృత్తం చాలా గొప్పనైనటువంటి చాలా భవిష్యత్తు చెప్పబోతున్నా. ఈ సంఘటన వింటే పాపాలు పోతాయి, పుణ్యాలు కలుగుతాయి అని చెప్పినాడు. చూడండి మనమెంత అదృష్టవంతుడు. అది రహస్యాలు ఆ అయోధ్యలో ఉన్నటువంటి మిగతా మంత్రులు కానీ ఇంకెవరు వినలేదు, కానీ మనం వింటున్నాం. ఎవరి పుణ్యం వల్ల? వాల్మీకి పుణ్యం వల్ల మనం వింటున్నాం. ఇది మన అదృష్టంగా భావించాలి. కాబట్టి ఆ విధంగా మరి కశ్యప వంశంలో కశ్యపుడు అనే అతనికి విభాండకుడు అనే మహర్షి పుడతాడు. ఆ విభాండకుడికి ఋష్యశృంగుడు అనేవాడు పుడతాడు. ఆ ఋష్యశృంగుడు అనే మహర్షి రోమపాదుడు, అంగదేశాధీశ రోమపాదునికి అల్లుడవుతాడు. దశరథ మహారాజా, అది నీకు కూడా బాగా తెలుసు. రోమపాదునికి అల్లుడవుతాడంటే నీకు కూడా అల్లుడవునట్టే. ఎందుకంటే ఇంతకు ముందే దశరథ మహారాజుకు పుత్రిక సంతానం కలిగింది. పుత్ర సంతానం కలగలేదు, పుత్రిక మాత్రం కలిగింది. కౌసల్యడలని మళ్ళీ ఎక్కడో కాదు, కౌసల్య దశరథలో పుట్టినటువంటి పుత్రిక పేరు శాంతని ముద్దుపరి పెట్టి ఆయన ప్రాణశీలుడైనటువంటి అంగదేశాధీశు రోమపాదునికి దత్తత ఇచ్చినాడండి ఆయన కోరి మీద. కనుక ఇప్పుడు ఆ ఋష్యశృంగునికి ఇచ్చి తనని అల్లుడుగా చేసుకుంటాడు. ఆ ఋష్యశృంగున్నట నువ్వు ఋత్విక్కుగా వరించి పుత్రకామేష్టి యాగాన్ని చేసి నువ్వు ఆ సాక్షాత్తు విష్ణుమూర్తి అయినటువంటి ఆ అంశం వల్ల రామచంద్రుని, లక్ష్మణుణ్ణి, తర్వాత భరతచంద్రుని పొంది ఆ నీ జన్మాన్ని జన్మ తరింపజేసుకుంటావట అని చెప్పినారు. ఆ ఇతివృత్తాన్ని చెప్తున్నాను వినని. ఒకప్పుడు రోమపాదుడు సభలో ఉండి ఎవరు ఏమడిగినా ఇస్తానని ప్రతిజ్ఞ చేసినాడు. వెంటనే దేవేంద్రుడు వచ్చినాడు. మారువేషంలో వచ్చి, రాజా నీ దగ్గర ఒక మణి ఉంది, ఆ మణి నాకు ఇవ్వన్నాడు. ఆ మణి అంత తేలిగ్గా ఎవరికి ఇవ్వడండి. ఆయన ఎవరు? ఆ రోమపాదుడు. ఆ మణి ప్రభావం వల్లనే ఆయన ఇంత వైభవంగా రాజ్య పరిపాలన చేస్తున్నాక ఆ మణి నాకు ఇవ్వన్నాడు. ఆ మణి తప్ప ఏదన్నా అడగాను. రాజా నువ్వు మాట తప్పొద్దు, నువ్వేమన్నావు? ఏ మడి అది ఇస్తానన్నావు. మరి అప్పుడు మడి ఇవ్వాలని స్పెసిఫిక్గా మీకు చెప్పలేదు. మడి తప్ప ఎవరు ఇస్తాను ప్రకటించేవాడి కనుక నీ ఆస్తి అది, నీ మడి నాకు ఇవ్వంటే దౌర్భాగ్యుడా, నేను మడిస్తానన్నా ఏదని ఇస్తానని చెప్పి ఎవరక్కడ మెడబట్టి గింటమన్నాడు. చూడండి ఎంత దౌర్భాగ్యం. మదాంతం అంటారు, అధికార మదాంతం వచ్చినప్పుడు మానవుడు ఈ విధంగానే ప్రవర్తిస్తాడు. ఏ రంగంలో వాళ్ళకైనా ఈ మదము, ఈ అహంకారం ఎప్పుడు కూడా పతనానికి హేతు అవుతుంది కనుక నేను అనే మాటను వదిలేయమని చెప్పి మన గురుతుల్యులు, మన కోఆర్డినేటర్ రామాచార్యులు మొట్టమొదటి చెప్పినారు. ఆ విధంగా మరి ఈ విధంగా వెళ్ళినటువంటి ఆ యొక్క ఆ ఋష్యశృంగ మహర్షిని తీసుకొని వచ్చి పెళ్లి చేస్తే సరిపోతుందని చెప్పి మరి కరువు వచ్చిందండి. శాపం పెట్టినాడు దేవేంద్రుడు. ఓ మదాంధుడా, ఓ రాజా, నువ్వు నన్ను ఈ విధంగా మెడబట్టి గెంటిస్తున్నావు కనుక, మాట తప్పి నన్ను మెడబట్టి గెంటిస్తున్నావు కనుక ఈ దుర్చర్యకు గాను నీ రాజ్యం కరువుతో అల్లాడిపోవుగా కానీ శాపం చేసి వెళ్ళిపోయినాడు.
ఒక 7 కాదు 2 ఏళ్ళు 5-6 సంవత్సరాలు దాదాపు కరువుతో అల్లల్లాడిపోయింది. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. మనిషి పీక్కు తినే పరిస్థితి వచ్చింది. కరువు కాలం వచ్చిందండి. ఆ విధంగా ఆ వృత్తికుల్ని పిలిచినాడు. మహాత్ములారా మీకు అంతా తెలుసు, ఈ కరువు పోవాలంటే ఏం చేయాలి చెప్పండి అన్నారు. ఏమి లేదు, దీనికి ఒకటే మార్గం. మనకు సమీపంలో ఒక అరణ్యం ఉంది. అక్కడ విభాండకుడు అనే కాశ్యప వంశం పుట్టిన విభాండకుడు అనే మహర్షికి ఆయన కుమారుడు ఉన్నాడు. ఋష్యశృంగుడు అనే మహర్షి ఉన్నాడు, ముని ఉన్నాడు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షం కురుస్తుంది. దేవేంద్రుడి శాపం కాదు, ఎవరి శాపంలో పనిచేయదు. వెంటనే వర్షాల గురించి మనం అయితే మరే తినిపించండి అన్నాడు. అమ్మ బాబోయ్, ఆ విభాండకుడు ఆయనను రహస్యంగా పెంచుతున్నాడు. తన కుమారుని బయటికి వదలడు. ఎందుకంటే ఆ స్త్రీలను ఎవరిని కూడా చూడకూడదు. అసలు స్త్రీ ఊర్వశిని చూసి భ్రమించే ఆయన కొడుకు కన్నాడు. ఒక జింకదార కొడుకును కన్నాడు. జింకదార పుట్టినాడండి ఈ ఋషశృంగుడు. కనుక ఈ ఆడవాళ్ళు ఉండడం వల్ల ఈ మహాసుందరాకారుడు ఆయన ఋషులు. ఈ సుందరాకారుడు చూసి ఏ స్త్రీ అయినా వలచి పెళ్లి చేసుకుంటే నా కుమారుడు మరి సంసారం పడి చెడిపోతాడేమని ఒక ఆయన అభిప్రాయం. ఆయన చెడిపోతాడేమని ఆయనను ఏకాంతంగా ఎవ్వరు చూడని విధంగా అరణ్యంలో ఏకాంత ప్రదర్శన పెంచుతున్నాడు. ఎప్పుడన్నా చెప్పాల్సిన చూడు బాబు, అక్కడ ముని కుమారులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా వస్తే వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇచ్చి పంపన్నాడు. అదే మనసులో పెట్టుకొని ఆ విధంగా ఆ ఋషశృంగుడు ఉన్నాడు. ఆ ఋషశృంగుడి గారు తీసుకుని వస్తే తేనంటే మా నుంచి కాదన్నారు. మరి ఏంది చెప్పింది మీరే, ఉపాయం చెప్పింది మీరే, తెమ్మంటే మాకు కాదంటారు. ఏమంటే దీనికి ఒక ఉపాయం ఉన్నది. మన ఆస్థానంలో వారపడితున్నారు కదా, రాజా నర్తకిమణి ఉన్నది, ఒక అద్భుతమైన ప్రతిభావంతురాలు ఆమె. ఆమెను పంపిస్తే ఆయన ఉదయం లేసే సాయంత్రం వరకు మహాభూతం అనే మడుగులో తపస్సు చేయడానికి పెడతాడు. ఎవరు? ఆ యొక్క విభాండకుడు. ఆ సమయంలో కాన ఈ మన రాజనర్తకి ఉంది కదా, వార వనితలు అంటారు. వాళ్ళకి ఉండేవాళ్ళు దేవదాసీలని వారవనిత ఒక సంస్కృతి ఉండేది. అప్పుడు ఈ వారవనితను పంపిస్తే ఆయన లేనప్పుడు ఏదో ఏ విధంగా ఆకర్షించుకొని ఆ విధంగా వస్తే సరిపోతుందని మరి వాళ్ళు తీసుకురావడం, చాకచక్యంతో తీసుకొని రావడం, వాళ్ళని అందరినీ కూడా ఆయన వచ్చిన వెంబడే ఎలా కురిసిందర వర్షం ఏదో ఆకర్షణ చేసి అవన్నీ తీసుకొచ్చి కథ ముగిస్తుంది. ఆయన తీసుకొస్తే ఎలా కురిసింది అక్కడ మా గురువు యొక్క ముఖత విన్నటువంటి ఒక శ్లోకం చెప్పి నేను ముగిస్తాను. చండ దిగ్వేదండ నిభాఖండ వారి ధారాపూర్ణము వసుధమగుచు విద్యోతమానోగ్ర కద్యోత కిరణ జిద్యుద్విద్యుదిక్షటా విభవమగుచు అడని గడి కురిసింది అన్నాడు. వర్షం కురిసింది, బ్రహ్మాండమైన వర్షం. కరువు కాటకంతా కూడా పోయి ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు. ఆ విధంగా శాంత అనే మహాత్మ మీకు ఏదో అబద్ధం చెప్పినా మీరు అనుకున్నట్లు వీరు మునికుమారుడు కాదు. మునికుమారుడు పరిచయించుతున్నాడు. వీళ్ళు ఆడవాళ్ళు వీరు మునికుమారుడు కాదు, వీరు వారవనితలు అంటారు, రాజా నర్తకిమణి అంటారు. క్షమించండి, అబద్ధం చెప్పి మేము తీసుకొచ్చినాం కనుక మీ నాన్నకు చెప్పి నిన్ను మా శాంతనిచ్చి పెళ్లి చేస్తామన్నారు. ఎందుకు పెళ్లి చేస్తామో తెలుసా? పుత్రకామేష్టి యాగం చేయాలంటే పెళ్లి చేసుకున్న వాడే ఉండాలి. భార్య లేనివాడు ఏ యాగం చేసి అర్హత లేదని పెద్దలు చెప్పగా మనం విన్నాం. కనుక ఆ విధంగా వెళ్ళి అప్పుడు దశరథ మహారాజ్ సుమంత్రుడు చెప్తున్నాడు, వెళ్ళి వెంటనే మీ మిత్రుడైనటువంటి రోమబాధుని దగ్గర అల్లుడుగా ఉన్నటువంటి ఆయన తీసుకొచ్చి యజ్ఞం పుత్రకామేష్టి యాగం చేసుకుంటే తప్పకుండా పుత్ర కలిగి నీ వంశం కీర్తిమంతమైన నీ జీవితం చరితాత్మని చెప్పి ఆయన వెళ్ళిపోయినట్టుగా మనం బాలకాండలోని ఈ ఋష్యశృంగ ఉదంతమనే నాకు ఇచ్చిన అంశాన్ని సాధ్యమైనంత వరకు న్యాయం చేసిన సెలవు తీసుకుంటూ స్వస్తి.